చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు అరచేతిలో వైకుంఠం చూపించాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి నరకం చూపిస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఈ రోజు తప్పుడు కేసులతో ఏ విధంగా రాష్ట్రంలో వాళ్ళు చేసింది మూడు అరాచకాలు, అప్పులు, అక్రమ కేసులు. ఇవి తప్ప వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఒకటైనా నెరవేర్చారని నేను వీళ్ళని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర అభివృద్ధి కోసం పరుగులు తీస్తే వీళ్ళు అమరావతిలో తమ రియల్ ఎస్టేట్ కోసం వీళ్ళు పరుగులు తీస్తున్నారు తప్ప ఈ రోజు ప్రజల కోసం ఏం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 3,33,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తే దానికి ప్రతి పైసా కూడా ప్రజలకి ఏం సంక్షేమం అందించారు, రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేశారో స్పష్టంగా వైట్ పేపర్ లో ఉంది. కానీ సంవత్సరంలోనే దాదాపుగా 1,59,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన చంద్రబాబు నాయుడు ఈ రోజు పెన్షన్ తప్ప, అది కూడా సగానికి సగం కోత పెట్టుకుంటూ పోయాడు. పెన్షన్ తప్ప 143 వాగ్దానాల్లో ఏమైనా నెరవేర్చారా? మరి అప్పు చేసిన సొమ్ము ఏమైందని నేను అడుగుతున్నాను. ఈ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రం మధ్యాంధ్రప్రదేశ్ గా మారిపోయింది, హత్యాంధ్రప్రదేశ్ గా మారిపోయింది, అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మారిపోయింది, అరాచక ఆంధ్రప్రదేశ్ గా మారిపోయింది తప్ప ఎక్కడైనా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ కళ్ళకి కనిపిస్తుందా నేను అడుగుతున్నా. ఈ రోజు వాళ్ళు చెప్పినది ఏది నెరవేర్చలేదు కాబట్టి ప్రజలు దాన్ని ఫీల్ కాకుండా, ప్రజల తరఫున వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు దాన్ని ఫైట్ చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ ఇలా అక్రమ కేసులు పెడుతూ భయభ్రాంతులకి గురి చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. ఈ రోజు కాకాన గోవర్ధన్ రెడ్డి గారి కేసు ఒక్కటే చూడండి. ఆయన మొదటి నుంచి కూడా ప్రజల పక్షాన నిలబడి తెలుగుదేశం పార్టీ చేసే తప్పుల్ని ఎలా నిలదీస్తారో దానికి కక్ష సాధింపుగా ఈ రోజు ఈ కేసు పెట్టడం తప్ప మరొకటి కాదు. ఎందుకంటే మీరు చూస్తే ఏదైతే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరదాపురంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి క్వార్ట్జ్ ఖనిజాన్ని తవ్వకం చేశారు అని ఒక కట్టుకథ అల్లారు. ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇచ్చిన దాని ప్రకారం ఒక కేసు పెట్టడం జరిగింది. దాంట్లో A1 గా ఉన్న శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి బెయిల్ వచ్చింది కాబట్టి ఎక్కడ కాకాని గారికి కూడా బెయిల్ వస్తుందో అన్న భయంతో ఈ రోజు ఆఫీసర్స్ తో ఆ మైనింగ్ జరిగిన చోట ఏదో జరిగిందన్నట్టుగా, అంటే వీళ్ళు తప్పుడు కట్టుకథ అల్లారు కదా, ఆ కథలో ఒక ఆఫీసరు అక్కడ ఎస్సీ ఎస్టీలని ఈయనేదో బెదిరించాడు, వాళ్ళని తిట్టాడు అని ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఈ రోజు అరెస్ట్ చేశారు. అంటే అక్రమ కేసు కూడా సిగ్గుపడే విధంగా అక్రమ కేసుల్లో పరాకాష్ట ఈ కేసు. అలాగే పిన్నెల రామకృష్ణ గారి మీద ఇప్పుడు ఒక కేసు ఫైల్ చేశారు. అది ఇంకా ఘోరమైంది. ఏంటంటే ఏదైతే వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఇరు వర్గాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొట్టుకున్నారో, ఒక వర్గంలో ఉన్న ఇద్దరిని ఇంకో వర్గంలో తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు కారుతో గుద్ది చంపారు. ఆ కారు మీద తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నేమ్ వేసుకొని ఉన్నారు. ఇది సాక్షాత్తు ఎస్పీ గారే అనౌన్స్ చేశారు జరిగిన రోజు. కానీ ఈ రోజు ఆ ఎమ్మెల్యే చెప్పాడు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అని. పోలీసులు దీంట్లో పిన్నెల రామకృష్ణ గారు ఆయన తమ్ముడి పాత్ర ఉంది, వీళ్లే చంపించారు అని చెప్పి ఒక అక్రమ కేసు